బీజేపీలోకి రావాలని తనను అడిగారని ఎమ్మెల్సీ కవిత అంగీకరించారని, ఈ విషయంపై సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్లను ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. కవితను పార్టీ ఫిరాయింపుల కోసం సంప్రదించింది ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. కవిత, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కూడా సిట్ అధికారి సివి ఆనందరావు దర్యాప్తు చేయాలన్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి సివి ఆనంద్కు విజ్ఞప్తి చేశారు. మొన్న ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, సంప్రదించిండ్రు. ఇది దుర్మార్గమైన ఏహమైన చర్య కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద వారు చర్యలు తీసుకోవాలని మాట్లాడిండ్రు. కవిత గారి గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిండా, కన్నతండ్రిగా మాట్లాడిండా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడిండా అనే వివరాల లోతుకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళదలుచుకోలేదు. ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు స్వయంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను సంప్రదించి కొనుగోలు చేయడానికని వారు పత్రికా సమావేశంలో స్వయంగా వారు ఒప్పుకున్నారు. నేను ఇప్పుడు సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నా, ఈ సిట్ ఏర్పాటు చేసిందే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి జరుగుతున్న లావాదేవీలు, వ్యవహారాలను వాళ్ళందరినీ వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసి విచారణ చేసి సంబంధిత వ్యక్తులను అరెస్టు చేయడానికి అవసరమైన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు సివి ఆనంద్ గారు తక్షణం ఈ నలుగురు ఎమ్మెల్యేల స్టేట్మెంట్లు ఏ విధంగా అయితే రికార్డ్ చేసి వారి స్టేట్మెంట్ల ఆధారంగా వివిధ వ్యక్తులను విచారణ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి మిగతా వాళ్లను